యెఫ్తా చేసిన ప్రార్థన. యుద్ధం జరుగుతుంది, తన ఆత్మలో దేవునితో సంభాషణ ఆగలే. ఎందుకంటే ఒక జయంతో వెళ్ళాలి, ఒక విజయంతో వెళ్ళాలి. అలాగే తన కుమార్తె కూడా చక్కటి ప్రార్థన యోధురాలు, చక్కటి యవ్వనస్తురాలు, చక్కటి ప్రార్థన యోధురాలు. దేవుని కోసం తను ఎంతకైనా సరే మాట వెనక తీనంటి ఒక మంచి తీర్మానంతో కూడిన వ్యక్తులని వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు నీ ప్రార్థన ద్వారా నీకేం ఫలం కావాలో తీసుకొచ్చి దేవదూతలే నీకు ఇస్తాయి. పేతురు గారిని చక్కగా తీసుకొచ్చి ఆ శరలో నుంచి బయటకు తీసుకొచ్చి పెట్టాయి. ఏ శరలో అయితే చిక్కబడి ఉన్నాడో పేతురు, ఆ శరసాలలో నుంచి ఆ సంఖ్యలతో బంధింపబడిన పేతురు సంఖ్యలు ఊడిపోయి దేవదూతలు తీసుకొచ్చి బయట ప్రార్థన అక్షాశక్తితో చేసింది. అక్కడ సంఘం ప్రార్థన భారంతో చేసింది. సంఘం ప్రార్థన ఒక సంఘం కోసం, సంఘమే ప్రార్థన, ఒక సంఘం కోసమే సంఘంలోనే ప్రార్థించడం కాదు. నీ కుటుంబంలో, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ బిడ్డల కొరకు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే మన జీవితం శూన్యం అండి. ప్రార్థన లేకపోతేట సంఘం చేస్తుందట. ఊపిరాగితే ఏమవుతాడు? మనిషి చచ్చిపోతాడు. ఊపిరాగితే మనిషి చచ్చిపోతాడు. ప్రార్థన లేకపోతే సంఘము ఏమవుతుంది? ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, ఉజ్జీవం ఉండదు, వర్ధిల్లదు, శాఖలుగా విస్తరించదు. ఎప్పుడు సంఘంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారాగే యెఫ్తా విజయం పొందగలిగాడు. దేవుడు ఒక బలిని ఆశించి కార్యం జరిగించలేదండి. మనకు తెలియదు ఆ విషయం. బలిచ్చాంగా బలి అర్పణం ఇస్తాన్నాడు కదా, దేవుడు ఆశించేవాడా? ఆయనకి ఇవ్వటమే తెలుసు అండి. దేవుడికి ఇవ్వటమే తెలుసు, తిరిగి తీసుకోవడమో తెలియదు. ఒకవేళ తిరిగి తీసుకుంటే ఎంతోమంది ఈరోజు క్రైస్తవ సమాజంలో మారు మనసు పొంది రక్షణ పొందాలని చెప్పి దేవునికి ఇష్టలుగా జీవించకుండా దేవుని సన్నిధికి దూరంగా ఉండిపోయిన ఎంతోమంది ఉన్నారండి. మరి అలాంటి వాళ్ళకి ఇచ్చిన రక్షణ తిరిగి తీసేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు తీసుకోలేదు? ఆయనకి ఇవ్వటమే. దేవుడు నిన్ను హెచ్చించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను వర్ధిల్లింప చేయాలి, నిన్ను అభివృద్ధి పరచాలని ఒక్కసారి నువ్వు చేస్తున్న ప్రార్థన పట్టు విడవక విశ్వాసముతో, నమ్మకత్వంతో మెలకువ ఉండి విసుక నువ్వు ప్రార్థించడం ప్రారంభించిన దినము చూస్తాడు ఆయన. ఒక్కసారి చూస్తాడు. అది మొదలుకొని ఎంతవరకు ప్రార్థన చేస్తాడో చూస్తాడు. నీ అవసరాలు, నీ అక్కర్లన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తీర్చేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చెప్పాడు. క్రీస్తు మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరాలు తీర్చేస్తాడట. యెఫ్తా అవసరాలు తీర్చాడు. అలాగే తన కుమార్తెకు అవకాశం ఇచ్చాడు. తన అవసరాన్ని కూడా తీర్చడానికి తన కుమార్తెకు అవకాశం ఇచ్చాడు. తన అవసరం ఏంటో తెలుసా? దేవునితో కన్యతో చాడి చెప్పుకోవడానికి కొండల మీదకు వెళ్ళి కొంతమంది కన్యకులతో కలిసి, యవ్వన బిడ్డలతో కలిసి. ఈరోజు నీ జీవితంలో నీకేది అవసరమో అడిగిందల్లా ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 139 కీర్తన మనం చదివాం కదా. ఒకసారి చూడండి, ఒక చక్కని మాట ఉంది అక్కడ. 139 మంచి మాట ఉంది, ఒకసారి చూడండి. కాదు అది 16 వచనం. నేను చెప్పేస్తాను వెంటనే 13 వచనం ఒకసారి చదవండి. నా అంతరంద్రియములను కలుగు చేసితివి, అంతరంద్రియములను కలుగు చేసిన వాడు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు కూడా, నన్ను కలుగు చేయి విధము చూడక ఏం పుట్టిందట? భయము, ఆశ్చర్యం. ఎవరికి? దావీదుకా? ఎవరికి పుట్టింది? అక్కడ దావీదు గారు అంటున్నారన్నమాట. సో అంత చిన్న గర్భములో 4 అడుగులు నుండి నన్ను నా తల్లి గర్భంలో ఎలా ఉంచావయ్యా? అందుకే ఇదే మాట యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో చెప్తాడు. ఎవరో నికోదేము అంటాడు, తల్లి గర్భము నుంచి మరలా జన్మింపగలమా? ముసలివాడినేంటిని ఇలా జన్మింపగలను అంటాడు. ఈ యొక్క ఉన్నతమైన మర్మాలు
ప్రభువారు అంటాడు, ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి యెహోవా ధర్మశాస్త్రం ఎరుగు ఉండి కూడా నీకు తెలియదా అంటాడు. ఆ మాటలు అర్థం కావు, కానీ ఆయన చెప్పే మాట్లాడండి, ఒక నీటి మూలముగాను రక్తం మూలముగాను దేవుని ఆత్మ మూలముగాను. మొదటి యోహాను సువార్త 5:5 చెప్తాడు ఈ మాట. క్రీస్తు రక్తములో కడగబడాలి, నీటిలో నువ్వు బాప్తిసం పొందాలి, ఆత్మ చేత నింపబడాలి, నువ్వు క్రొత్తగా జన్మింపుతావు. కొత్తగా తల్లి గర్భములో పెండమ్మగా రూపింపబడక మునిపే 16వ వచనం చెప్తాడు, నా కన్నులు హల్లెలూయా ప్రతి క్షణము చూస్తాడు ఆయన. యెహోవా కన్నులట సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అప్పుడు చూడండి కాదు, ఆయన ఈ భూమి మీద ఉన్నంతకాలం రోజు చూస్తూనే ఉంటాయి. మనమే చూడం దేవుని వైపు చూడం. మనం కొంచెం మన చేతిలో ఏమన్నా అన్నీ బాగుంటే అస్సలు ఖాళీ లేదు మాకు ప్రార్థన చేయడానికి. కనీసం వాక్యం చదవడానికి ఖాళీ లేదు. ఎవరికి ప్రార్థన చేయలేం. ప్రార్థన చేసామా మన సావాసం కూడా ఎలా ఉంటుందో తెలుసండి. ప్రార్థన చేసే వాళ్ళతో ఉండదు ఇంక సావాసం మనకి. అప్పుడు పాత స్నేహితులు అందరూ గుర్తొచ్చేస్తారు. ఆడి దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో ఉండాలి, అలా ఉండాలి. అవి కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభు పాదాలు. నువ్వెప్పుడు కూడా దేవుని పాదాలు చెంత ఉంటే, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో గడిపితే నీ జీవితము ఎంత పరిపూర్ణముగా, సంపూర్ణంగా, ఫలభరితంగా, ఆరోగ్యముగా, నీ ప్రాణానికి నెమ్మది, నీ దేహానికి స్వస్థ, నీ శరీరానికి ఆరోగ్యము, నీకు దీర్ఘాయువునిచ్చి నీ దినములన్నీ కూడా 23:6 వచనం చెప్తాడు, నీ కృపాక్షములు నీ వెంట వచ్చాయట. నీ బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన కృపాక్షేమములు మన వెంట వస్తాయట. అంటే మనం ఎంతకాలం బ్రతుకుతామో ఆయనకు తెలుసు, మనకు తెలియకపోవచ్చు. కానీ ప్రతిరోజు నీ కుటుంబం మీద దీర్ఘాయు విడుదల చేయమని అడగాలి. నీ బిడ్డల మీద వస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు, భర్తలు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, వారి మార్గాలు, వారి ప్రయాణాలు దేవుడికి అప్పగించాలి. అప్పగించకపోతే అవదు. అన్యజనులా మనం ఉండడానికి లేదు. వాక్యం చెప్తుంది, యెఫ్తా కుమార్తె ఊరికనే తన తండ్రి మాటకి విధేయత చూపించి దేవుని యందు భయభక్తులు కలిగి యెఫ్తా తను ఒక నియమము తీసుకొని తను ఆలోచన చేయలేదు. అది ఏదైనా కావచ్చు, కానీ అమ్మోనియని మాత్రం నేను జయం పొందాలి, శత్రువుని మాత్రం నాకు అప్పగించాలంతే. నువ్వు ప్రార్థించి నీ జీవితంలో కూడా శత్రువు ఏదైనా సరే, ఏ శత్రువైనా సరే, క్షణాల్లో రెప్పపాటున దేవుడు అతమార్చి ద్వారం చేస్తాడు. నిన్ను బాధించేవారు నీకు దూరం అయిపోతారు, నిన్ను హింసించేవారు నీకు కనపడకుండా చేసేస్తాడు. 40వ కీర్తన 9:10 వచనాలు మీరు చదవండి. 40వ యెషయా గ్రంథం 49:10 వచనాలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 35వ కీర్తనలో ఒకటి చెప్తాడు, నీతో వ్యాజ్యం ఆడేవారితో నేను వ్యాజ్యం ఆడతాను, నీతో పోరాడేవారితో నేను పోరాడతాను. నువ్వు ఎవరి నెత్తి మీద అయితే నిప్పులు కురిపిద్దాం అనుకున్నావు, వాళ్ళ నెత్తి మీదగా షేడ్ తెచ్చుకుంటాడట. మనం దేవుని పిల్లలుగా ఉన్నాం కాబట్టి నువ్వు మౌనంగా ఉండంతే. ఆ యెఫ్తా మీదకి యెహోవా ఆత్మ వచ్చింది అటు చూసారా? ఇందాక న్యాయాధిపతులు 11 29వ వచనం, యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను నివసించింది. దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది, మనం అడగం అంతే తేడా. అడుగుడి మీకు ఇవ్వను, వెతికితే దొరుకుతాను, తట్టుడి తీవని అంటే ఏమడుగుతాను తెలుసా? రాణి గారి ఇంట్లో పెద్ద 70 mm టీవీ ఉంది కాబట్టి నా ఇంట్లో 85 mm టీవీ ఉండాలి. ఇదే అడుగుతాం. వాళ్ళ ఇంట్లో మంచి ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నా ఇంట్లో కూడా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండాలి. మనం ఇందులో తగ్గం, పులిని చూసి నక్కవతలు వేసుకున్నట్టు ఉంటాం. మనకి ఏదైతే లేదో అది అడగం. నేను అంటుంది ఏంటంటే, మనకి ఏది లేదో మార్క్సు వార్త 12వ అధ్యాయంలో ఒక గుడ్డివాడు ఉంటాడు, బర్తులైన కుమారుడు. వాడికి ఏం లేదు, అది అడిగాడు, నీకేం కావాలంటే నాకు చూపు కావాలన్నాడు ప్రభుత్వం. హల్లెలూయా. నాకేం కావాలి, నువ్వు ఏం కావాలనుకున్నావు కోరుకున్నావు అంటే, ఇంత జనంలో ఏం కావాలంటే నాకు చూపే కావాలి. అక్కడ కళ్ళు లేవు కాబట్టి అయ్యి అడిగాడు. మనకు లేనిది అడుగు, రెప్పపాటు నీ ముందు ఉంటుంది, అది ఆగిపోదండి. ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు. కానీ మనం ఉన్న అడుగుతాం, అదే మనకున్న దౌర్భాగ్యం.
మనకు ఉంటాయి అన్నీ, చిన్నదో పెద్దదో అన్నీ మన ముందు ఉంటాయి, అన్నీ చక్కగా ఉంటాయి, కానీ దాంతో తృప్తి పొందలే. తృప్తి పొందాలి, ఉన్న దాంట్లో తృప్తి పొందాలి. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే, ఇంకా శ్రేష్టమైనది కావాలనుకుంటే నీవు తగినంత ప్రార్థన, సమర్పణ, విశ్వాసము, నమ్మకత్వము, దేవుని యందు భయభక్తులు, దేవుని ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. యెఫ్తా కుమార్తెను అప్పగించేశాడు. ఫిలిప్ కుమార్తెలు కూడా ప్రవచించారటండి. దేవునికి స్తోత్రం. ఫిలిప్ కుమార్తెలు కూడా చక్కగా ఫిలిప్ తయారు చేస్తాడు. ఎంత అద్భుతంగా తయారు చేశాడంటే దేవుని యొక్క రేపు ఏం జరగబోతుందో చెప్పే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు ఫిలిప్ కుమార్తెల్ని. 7 కుమార్తెలు కూడా ప్రవచించారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రవచించే వ్యక్తిగా ఉండాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం అదే చెప్తాడు. యవనస్తులు ప్రవచిస్తారట, కుమార్తెలు ప్రవచిస్తారు, యవనాలు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలగంటారు, దాసులు ఆ దినాల్లో ప్రవచిస్తారు. ప్రవచనాలు ఎత్తే సంఘంగా ఉండాలండి. సంఘం ఎస్టాబ్లిష్ అవ్వాలంట, మన కుటుంబాలు బాగుండాలన్నా ఎప్పుడు కూడా ఆత్మ కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడ్డాడు కాబట్టే, దేవుని ఆత్మ ఊరికనే నింపబడలేదు. ఆయన నువ్వో నన్ను అడిగావు కదా, మొక్కుకున్నావు కదా, నువ్వో నేను నీతో అన్నాడు అంతే. యుద్ధము యెహోవాదే అన్నాడు. దావీదు అన్నాడా లేదా? యుద్ధము యెహోవాదే. ఊరికనే నిలుచున్నాడు, ఒక రాయి తీసాడు, ఒడిసివేసి కొట్టాడు అంతే. మరి అన్ని వేల మందిని అంత సైన్యాన్ని చంపినట్టు గొలియాతు ఒక రాయితో నేలబడిపోయాడు కిందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ పక్షం యుద్ధం చేయడం మొదలు పెడితే ఎవడు ఆపలేడు. కీడులన్నీ మేలుగా మారిపోతాయి, అపజయాలన్నీ జయాలుగా మారిపోతాయి. హల్లెలూయా. యెఫ్తా కుమార్తె కలిగిన ప్రత్యక్షత, ఫిలిప్ కుమార్తె కలిగిన ఆత్మ జెస్సీ మీద, నిక్షము తన కుటుంబం మీద ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మోకరించండి బాబు. ఏ కేకులు ఉన్నాయా? టైం టు టైం త్వర